ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ ఏప్రిల్ 30, 2025. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఆమేన్. ఏదైనా విషయాన్ని ఖచ్చితంగా ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దేవుడి మీద నమ్మకం కుదిరేదాకా ప్రార్థించాలి. జవాబు ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పగలిగేంత వరకు ప్రార్థించాలి. జవాబు ఇంకా ప్రత్యక్షం కాకపోతే అది అవుతుందా లేదా అన్న అపనమ్మకం మనలో ఉన్నట్టు ప్రార్థించకూడదు. ఇది జరిగేలా లేదు, ఇది జరిగేలా చేయి ప్రభువా అని ప్రార్థించకూడదు అన్నమాట. అలాంటి ప్రార్థన ఏం సహాయం చేయదు సరికదా, అడ్డుబండ అయి కూర్చుంటుంది. ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఉన్న కాస్త విశ్వాసం కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలాంటి ప్రార్థన చేయాలి అనే ప్రేరేపణ ఖచ్చితంగా సైతాన్ నుండి వచ్చినది. అవసరమైన విషయాన్ని మరోసారి దేవుని ఎదుట విజ్ఞప్తి చేయడంలో తప్పు లేదు. అయితే ఆ ప్రార్థనలో విశ్వాసం ఉట్టిపడుతూ ఉండాలి. జవాబు కోసం కనిపెడుతున్నాను, నీ మీద నమ్మకంతో ఉన్నాను, నీ నుండి రాబోతున్న ఆ జవాబు కొరకు వందనాలు అంటూ ప్రార్థించాలి. జవాబు వస్తుందని తెలిసి దానికోసం స్తోత్రాలు చెల్లించడం కన్నా గట్టి విశ్వాసం వేరే లేదు. విశ్వాసాన్ని తుడిచిపెట్టే దీర్ఘ ప్రార్థనలో దేవుని వాగ్దానాలను తృణీకరించడమే కాక మన హృదయాల్లో అవును అంటూ మెల్లగా వినిపించి ఆయన స్వరాన్ని కూడా నొక్కేస్తాయి. ఇలాంటి ప్రార్థనలు హృదయంలోని అల్లకల్లోలాన్ని తెలియజేస్తాయి. అల్లకల్లోలానికి కారణం జవాబు రాదన్న అపనమ్మకమే. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రకాశించుచున్నామని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. అబ్రహాము తన శరీరము మృతతుల్యమైనట్లు భావించను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. విశ్వాసం అన్నది ఒక ఆలోచన కాదు, ఒక దృశ్యం కాదు, ఒక వివేచన కాదు. దేవుని మాటకు ఉన్నట్టుగా నమ్మడమే విశ్వాసం. ఆందోళన ఎప్పుడు మొలకెత్తుతుందో విశ్వాసం అప్పుడే వాడిపోతుంది. నిజమైన విశ్వాసం పుట్టడమే ఆందోళనకి ముగింపు. అన్నీ చక్కగా అమరుతూ ఉంటే నువ్వు విశ్వాసాన్ని ఎప్పుడు నేర్చుకోలేవు. నిశ్శబ్దమైన వేళల్లో దేవుడు తన వాగ్దానాలను మనకిస్తాడు. గంభీరమైన కృపగల మాటలతో మనతో తన నిబంధనను స్థాపిస్తాడు. ఇక వెనక్కి తగ్గి ఆ మాటలు ఎంతవరకు మనకి నమ్మకం ఉన్నది కనిపెడతాడు. ఆ తర్వాత శోధకుడిని మన దగ్గరికి వచ్చేందుకు అనుమతిస్తాడు. మనకు సంభవించేవన్నీ దేవుని మాటలకు వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కనిపిస్తాయి. ఈ సమయంలో విశ్వాసానికి పట్టాభిషేకం జరుగుతుంది. నమ్మకమే గెలుస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకడందు దీవించునుగాక.